ఈ వారం ఎవరు హిట్ ఎవరు ఫట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఎవరు హిట్ ఎవరు ఫట్ అనుకుంటున్నారో నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. వీడియో చివరి వరకు చూడండి. ఎస్పెషలీ ఈ వీక్ వైల్డ్ కార్డ్స్ అంతా హిట్ అనే నాకు అనిపిస్తుందండి. అండ్ కామనర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఓల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళంతా కూడా ఫట్ అనే అనుకుంటున్నాను. బికాజ్ వాళ్ళందరూ కూడా చాలా అంటే ఎందుకో తెలియదు, వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళంతా చాలామంది సైలెంట్ అయిపోయారు. వాళ్ళకి కంటెంట్ అంటే స్పేస్ దొరకలేదు, స్క్రీన్ స్పేస్ అంతగా దొరకలేదు. అండ్ ఎప్పుడు చలాకీగా ఉండే ఇమాన్యుయల్ని వెతుక్కోవాల్సి వచ్చింది ఈ వారం అంతా. 2-3 సార్లు రమ్యతో రాముగా చేసినప్పుడు కానీ చిన్న చిన్న జోక్స్ వేశాడు, బట్ అంత ఎక్కువగా కనిపించలేదు. ఆ స్క్రీన్ స్పేస్ని వైల్డ్ కార్డ్స్ తినేశారనమాట. అండ్ సంజన గారు కూడా ఏదో ఫస్ట్ 2 days మాధురి గారితో ఉన్నారు, కానీ ఆవిడ కూడా తగ్గించేశారు, పెద్దగా కనిపించలేదనమాట. డీమన్ బాగా ట్రై చేశాడని చెప్పొచ్చు. బికాస్ పాత వాళ్ళల్లో డీమన్ 100% కొత్త వాళ్ళతో మింగిల్ అవ్వడానికి ట్రై చేశాడు. దివ్య గారు ఇప్పుడిప్పుడు మాధురి గారితో ట్రై చేస్తున్నారు. అండ్ దివ్య గారికి మాధురి గారికి ఉన్న ఫ్రిక్షన్. సో నేను ఈ వీడియోలో ఒక్కొక్క వైల్డ్ కార్డ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. మాధురి గారిలో నాకు నచ్చని విషయాలు, బికాజ్ ఆవిడ పొలిటికల్గా ఎలా అయితే బయట ఉన్నారో ఈ బిగ్ బాస్ హౌస్కి కూడా నేనే బాస్, నాకేంటి, నన్ను ఇక్కడి నుంచి పీకేది ఎవడు అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో మాట్లాడింది. మీలో ఎంతమందికి తెలుసో లేదో తెలీదు, ఆల్రెడీ బిగ్ బాస్ పైన కూడా ఈ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ గురించి ఎవరో ఒక పోలీస్ కేసు అయితే పెట్టారనమాట. సోషల్ మీడియాలో అది అవుతుంది, మీరు చూసి ఉండొచ్చు అనమాట. సో నాకు కూడా అదే అనిపించింది. బికాస్ బిగ్ బాస్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ షో అని నేను బిలీవ్ చేస్తాను. బట్ ఈవిడ ఏంటంటే బయట పొలిటికల్గా ఎలా ఉంటారో అలానే ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా సంబోధించవచ్చు అన్న విధంగా మాట్లాడతారనమాట. నాకు చాలాసార్లు కొంచెం దమ్కి ఇచ్చినట్టు, రౌడీజంగా మాట్లాడినట్టు, నువ్వేంద్ర భయ్ నన్ను పీకేదేంటి అన్న యాటిట్యూడ్తో మాట్లాడింది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కామనర్ అయినా సెలబ్రిటీ అయినా వాళ్ళ లైఫ్లో 110% దే వాంట్ టు వాళ్ళు ఏదో చేసి ఇక్కడికి వచ్చి కూడా దే వాంట్ టు డూ సంథింగ్ మోర్ బెటర్ అనే ఫీలింగ్తోనే వచ్చారనమాట. ఆవిడ అమ్మాయి అయినా మగ అయినా సరే ఆవిడ రెస్పెక్ట్ఫుల్ లేకుండా మాట్లాడారనమాట. అండ్ ఈవెన్ సంజన గారితో ప్రాంక్ చేశానని చెప్పారు, బట్ స్టిల్ ఆ ప్రాంక్లో కూడా ఆవిడ కొంచెం పర్సనల్ అయి మాట్లాడారు. అండ్ సంజన గారు కూడా అంటారు మీరు పర్సనల్ అవుతున్నారు అని హింట్ ఇస్తారు తనకి, స్టిల్ షీ డస్ ఇట్ అనమాట. ఎందుకు సంజన గారు అక్కడ తగ్గారు తన దగ్గర అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. దివ్య వచ్చినప్పుడు ఎలా అయితే బయట చూసి వచ్చింది, బయట ఏం జరుగుతుందో అనే ఒక ఫియర్లో అందరూ దివ్య దగ్గర ఎలా తగ్గిపోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి కామ్ డౌన్ అయిపోయారో, ఈ మాధురి గారు చేస్తున్న ఓవర్ యాక్షన్ కూడా ఇంట్లో ఉన్న అందరూ అదే ఫీల్ అవుతున్నారు. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ డోంట్ అగ్రీ. బయట చూసినా చూడకపోయినా నువ్వుగా ఉంటే జనాలకి నచ్చుతారు. అండ్ దిస్ ఈజ్ మీ అని చెప్పే ధైర్యము దమ్ము ఆ బిగ్ బాస్ హౌస్లో ఎవ్వరికీ లేదని నాకు అనిపించింది పర్సనలీ. మీలో ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. బయట నుంచి ఎవరైనా రానివ్వండి, నువ్వుగా ఉన్నప్పుడు నీకెందుకు డౌటు? బయట ఎలా పోతుంది అంటే అది తెలుసుకొని నువ్వు మార్చేసుకొని నువ్వు ఇది చేస్తే మరి ఇన్ని రోజులు ఉన్నది మాస్కే అయిపోతుంది కదా. సో అలా కాకుండా పాత సీజన్స్లో అట్లీస్ట్ 1 or 2 people లైక్ దిస్ ఇస్ హౌ ఐ యామ్ అని ఉండేవాళ్ళు. అలా ఉండుంటే బాగుండేది. అండ్ పీపుల్ ఆల్సో కెన్ సీ అనమాట. సో అలా కాకుండా జనాల కోసం మారుతూ, జనాల కోసం మాస్క్లు వేసుకుంటూ ఆ కప్పు గెలవడం కోసం అనేది ఒక కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్లా అనిపించింది. సో పాత ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అట్లానే అనిపించారు. అండ్ దాన్ని మాధురి గారు చాలా బాగా అడ్వాంటేజ్గా చేశారనమాట. సో ఆవిడ ఫౌల్ లాంగ్వేజ్, ఆవిడ రౌడీ బిహేవియర్ అయితే నాకు నచ్చలేదండి పర్సనలీ. ఐ డోంట్ ఎంకరేజ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సెకండ్ థింగ్, అండ్ తనకైతే ఒక న్యాయం వేరే వాళ్ళకైతే ఒక న్యాయం అన్నట్టు మాట్లాడతారు ఆవిడ, అది కూడా నాకు నచ్చలేదు. అక్క మీకైతే ఒకట మాకైతే ఒకట అన్నట్టు అనిపించింది, అది కూడా నాకు నచ్చలేదు. 2 అన్నిటికీ గొడవ ఆడినట్టే మాట్లాడతారు. గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారు కదా మీరు అని అంటారు ఆవిడ, కానీ అసలు గొడవ పెట్టుకునేది ఈవిడ. మాట్లాడితే అరవడానికే స్టార్ట్ చేస్తుంది. అండ్ 1 more థింగ్, ఆవిడ నైట్ పడుకుంటే మీరు మాట్లాడుతున్నారు, నాకు హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఐ డోంట్ లైక్ దిస్ అని చెప్పారు. అది చెప్పింది కూడా ఆవిడ పొలైట్గా రిక్వెస్టబుల్గా చెప్పలేదండి. ఇన్ కేస్ రీతు ప్లేస్లో నేనుంటే ఐ వుడ్ హావ్ సెడ్ ద సేమ్ థింగ్. ఇప్పుడు నేను క్యాప్టెన్ పిలిచి అడిగేదాన్ని, రీతు కూడా ఆవిడతో సంభాషణ చేయలేదు, అక్కడున్న మిగిలిన వాళ్ళతోనో లేకపోతే క్యాప్టెన్తోనో మాట్లాడుతుంది. ఇప్పుడు నీకు పడుకోవాలని ఉంది, బేసిక్ కామన్ సెన్సే, అవన్నీ పక్కన వదిలేసేయండి. బికాస్ బయట కూర్చోడానికి
ఫస్ట్ బిగ్ బాస్ ఒప్పుకోవట్లేదు అనుకోండి, లోపలికి వెళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. ఆ టైంలో వేరే వాళ్ళు నిద్రపోతున్నారంటే 110% ఇట్స్ డిస్టర్బింగ్. కానీ ఇన్ని రోజులు వాళ్ళందరూ అలానే సస్టైన్ అయ్యారు, మీనింగ్ అందరూ మాట్లాడుకునేవాళ్ళు అలానే, కాబట్టి వాళ్ళు ఎవరికి ప్రాబ్లం లేదు. అండ్ మెజారిటీ ఆఫ్ ద యంగ్స్టర్సే కాబట్టి అసలు ఇంకా ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఈవిడికి ప్రాబ్లం ఉన్నప్పుడు ప్లీజ్ మీరందరూ ఇన్ని రోజులు ఎలా ఉన్నారో తెలీదు, ఇక పైన అలా ఉండకండి, బికాస్ ఇట్స్ ట్రబ్లింగ్ అస్. ఎవరైతే మాట్లాడాలనుకున్నారో ప్లీజ్ వాళ్ళు దయించి బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అంటే ఇట్స్ పొలైట్గా చెప్పారు కదా, సో అందరూ వింటారు. అట్లీస్ట్ నో అనడానికి, డినై చేయడానికి అక్కడ ఏం లేదు. అలా కాకుండా నాకు ఇలా ఉంది, మీరు ఇక్కడ మాట్లాడితే ఊరుకోను, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, అలా అన్నీ రౌడీగా ధమ్కి ఇచ్చి నేను చెప్పాను కాబట్టి మీరు చెయ్యాలి, నేనే నా మాటే శాసనం అని అనడానికి ఈవిడేమి ఇది కాదు కదండి. ఆవిడ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు, బిగ్ బాస్ ఈజ్ ద బాస్. అదేదో ఈవిడే పెద్ద బిగ్ బాస్కే బిగ్గర్ బాస్లో బిహేవ్ చేస్తుంది, నా మాటే శాసనం అన్నట్టు బిహేవ్ చేస్తుంది అనమాట. సో అది నాకు నచ్చలేదు. అండ్ రీతు అక్కడ కరెక్ట్గా అడిగింది, నా ఇష్టం రా బాయ్, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నాకు మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడుకుంటానని రీతు అనొచ్చు, బట్ షీ డిడెంట్ ఈవెన్ సెట్ దట్. అది కరెక్టా కాదా అనే తను అడిగింది. అన్నిటికీ ఆవిడ మధ్యలో వచ్చేస్తారు అనమాట. ఈవిడ మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు రాకూడదు, కానీ ఈవిడ మాత్రం అన్నిటిలోకి మధ్యలో దూరిపోతారు. అది నాకు నచ్చలేదు. అండ్ ఆయేషా ఆవిడికిలానే ఎక్కడ తీయాల్సిన అవసరం లేదు. ఓ మై గుడ్నెస్, మాట్లాడినట్టే ఉంటుంది, వాదించినట్టే ఉంటుంది. లాంగ్వేజ్ రాదు, లేకపోతే టోన్ అలా ఉంది అని అంటున్నారు. ఎవరండి ప్రియా శ్రీజ టోన్స్ గురించి మాట్లాడిన వాళ్ళు? 100 రెట్లు నయం అండి బాబు వాళ్ళిద్దరూ. అట్లీస్ట్ వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒక మీనింగ్ ఉంటుంది. ఎదుటివాడికి ఒక్కసారి కాకపోతే ఒకసారైనా వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ అమ్మాయి ఏంట్రా బాబు, తను చెప్పాలనుకుందే చెప్పేస్తుంది, వేరే వాళ్ళు చెప్పే పాయింట్ విందు, చెప్పాలని ట్రై చేసినా అయిపోయింది ఇంకా ఆపేసే అంటది. ఆ అమ్మాయి ఎవరు అయిపోయిందని చెప్పడానికి? యువతల పర్సన్కి కూడా ఒక వర్షన్ ఉంటుంది, వాళ్ళ వర్షన్ కూడా మనకి తెలియాలి కదా, అప్పుడే కదా మనకు కూడా అర్థమవుతుంది ఎవరు రైటో ఎవరు రాంగో. సో రీతు విషయంలో పాపం 2-3 సార్లు తను అలానే బిహేవ్ చేసింది. అండ్ 100% ఆయేషా హ్యాస్ అ బిగ్గర్ గేమ్ ప్లాన్. తను బయట చూసొచ్చింది ఎవరికి ఓట్స్ బాగా పడుతున్నాయి, ఏ సింపతి వర్కౌట్ అవుతుంది అనేది ఆయేషా 100% చూసొచ్చింది. సో నాకు ఆయేషా గేమ్ ప్లాన్లో ఏమనిపించిందంటే, తను వచ్చినప్పుడే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది దట్ తనుజ ఈజ్ హర్ టార్గెట్, అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నారు, ఆ ఉన్న వాళ్ళల్లో తను వేరే వాళ్ళతో బిహేవ్ చేసే విధానం బట్టి రితు కూడా ఉందని మనకు అర్థమైపోతుంది. ఎస్పెషలీ తను ఒక బాండ్స్ పెట్టుకోకూడదు, ఒక నాన్న ఒక బాయ్ ఫ్రెండ్ లేకపోతే బాండ్స్ ఉంటే ఎవరైనా గెలిచేస్తారు అని చెప్పి తను చెప్పిందనమాట. సో ఆ బాండ్స్ని బ్రేక్ చేయాలి అని అనుకుంటుంది. మరి అలాంటప్పుడు తనెందుకు ఆ బాండ్స్ని క్రియేట్ చేసుకోవాలని ట్రై చేస్తుందో నాకు అర్థం కాలేదు. తను ఎందుకు సపోర్ట్ తీసుకోవాలని ట్రై చేస్తుందో నాకు అర్థం కాలేదు. తనుజ 100% చెప్పిందనమాట, నిన్న కాక మీరు వచ్చారు, సో నిన్న కాక మీరు వచ్చి ఇప్పటికిప్పుడు మీకు సపోర్ట్ కావాలి, గౌరవ్ సపోర్ట్ చేయాలని నేర్చుకుంటూ వెళ్ళిపోయారు, మరి ఇన్ని రోజులుగా మేము ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అని చెప్పింది. ఆ ఇంట్లో ఉండడమే సపోర్ట్ సిస్టమ్ అండి, ఇండివిజువల్గా ఉండడం కుదరదు. 100% ఆ ఇంట్లో సపోర్ట్ కావాలి, మనతో ఉన్న వాళ్ళ సపోర్టు కావాలి, బయట ఉన్న జనాల సపోర్ట్ కూడా కావాలి. అది ఆయేషాకి సెకండ్ టైం బిగ్ బాస్ హౌస్కి వస్తున్న ఆయేషాకి అర్థం అవ్వాలి. బికాస్ తను తమిళ షోలో గేమ్ ఆడడానికి పోయి రిలేషన్షిప్ పెట్టుకొని, క్రష్ పెట్టుకొని, లైఫ్లో లవ్ పెట్టుకొని, అది పెట్టుకొని ఇది పెట్టుకొని చేసి తనే గేమ్ పాడు చేసుకుందని తనే చెప్తుంది. సో తను ఒకప్పుడు చేసింది ఇప్పుడు వేరే వాళ్ళు చేయకూడదు అనడం తప్పు అండి, ఎవరి చాయిస్ వాళ్ళది. అదే గేమ్ అని కూడా నేను చెప్పట్లేదు, మేబీ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉండుండొచ్చు. లేకపోతే 100% కొంతమంది ఆ ఎమోషనల్ కోషంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎమోషనల్గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలనుకుంటారు. అండ్ అందులో తనుజ 100%, ఈవెన్ దో దట్ ఈస్ హర్ గేమ్, షీ నీడ్స్ పీపుల్. తను అలాంటి పర్సన్. ఈవెన్ రీతు కూడా అంతే. సో నాకు ఆ విషయంలో తనుజ కొంచెం ఓవర్ ఇదిగా అనిపించింది అనమాట. ఐ డోంట్ లైక్ హర్ గేమ్. ఎదుటి వాళ్ళకి అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వదు, టూ వర్స్ట్ అనమాట. అండ్ మాధురి గారు దివ్య కళ రెస్పెక్ట్ ఇవ్వకుండా, లేకపోతే ఇంకెవరెవరికైనా, కళ్యాణ్కైనా సరే రీతుకైనా సరే ఇవ్వకపోతే, అబ్బా శ్రీజ ఉండుంటే ఏం ఉండేదిరా, గట్టిగా ఆవిడ నోరు మోపించేది, నువ్వు గంట సేపు వాదించినా నేను 2 గంటలు వాదిస్తాను అనేది శ్రీజ. సో ఐ రియలీ మిస్ శ్రీజ ఇన్ దిస్ అనమాట. ఐ విష్ షీ ఈజ్ దేర్. అండ్
మీలో ఎంతమంది ఈ వీక్ శ్రీజ రీఎంట్రీ ఉండబోతుందేమో, ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారో చెప్పండి. నాకైతే శ్రీజ రీఎంట్రీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడున్న వైల్డ్ కార్డ్స్ అందరికీ కూడా ఒక జలక్ ఇచ్చే అమ్మాయి శ్రీజ, ఖచ్చితంగా తను ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అండ్ ఫర్ ద ఫన్ వే హరీష్ గారు ఉంటే ఎలా ఉండేది వీళ్ళందరూ ఉన్నప్పుడు అని కూడా నాకు చూడాలనిపించింది అనమాట. సో ఇప్పటి వరకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్లో ఎవరు ఉంటే బాగుంటుంది అంటే ఐ వుడ్ స్టిల్ చూస్ 110% అన్డౌటెడ్లీ ఐ వుడ్ లవ్ శ్రీజ టు కమ్ బ్యాక్. ఐ వుడ్ లవ్ శ్రీజ టు హ్యావ్ ద రీఎంట్రీ. సో మీలో ఎంతమంది శ్రీజ రీఎంట్రీ అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ గౌరవ్, ఎస్, హీఈస్ ద మ్యాన్. హీఈస్ ఏమంటారు కెప్టెన్సీ విన్నర్, క్యాప్టెన్ అయ్యాడు. అలానే సుమన్ గారు కూడా క్యాప్టెన్ అయ్యాడు. బట్ ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ గౌరవ్ అనమాట. ఈ అబ్బాయి అసలు గేమ్ ఎంత బాగా ఆడుతున్నాడండి. మన డీమన్ కళ్యాణే అనుకున్నాము, అలాంటి వాళ్ళు ఇంకొక 4-5 వచ్చినా ఇచ్చి పడేసేలా ఆడుతున్నాడు అసలు అబ్బాయి. ఐ రియలీ లవ్ ఇట్. అండ్ హీఈస్ వెరీ స్మార్ట్. తను ఒక విషయంలో ఈరోజు నిఖిల్తో చెప్తాడనమాట, అన్నిటికీ గొడవాడాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు స్మార్ట్గా కూడా డీల్ చేయొచ్చు, పొలైట్గా కూడా డీల్ చేయొచ్చు అని. సో హీఈస్ అ వెరీ క్లీన్ అబ్జర్వర్ అండ్ హీ కేమ్ విత్ అ క్లీన్ స్లేట్. తనే చెప్తాడు, సార్ నేనేమీ చూడలేదు, అక్కడున్న కంటెస్టెంట్స్ అందరికి కూడా చెప్తాడు నేను ఏమీ చూడలేదు, ఇక్కడికి వచ్చి అందరినీ చూడాలనుకుంటున్నాను అని. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ థాట్ ప్రాసెస్. సో దట్స్ వై హిస్ గేమ్ ఈజ్ వెరీ క్లీన్. తను అక్కడున్న జనాలతో ఎవరికి క్లోజు, ఎవరికి తను క్లోజ్ ఉంటే తను గేమ్ గెలవగలడు అని చాలా స్మార్ట్గా ఆడుతున్నాడు. అండ్ వెరీ సూన్ పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ హీఈస్ అ వెరీ స్మార్ట్ ప్లేయర్ అని నాకు అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఫర్ గౌరవ్ అనమాట. రమ్య, ఐ డోంట్ లైక్ హర్ మ్యాన్. ఎందుకో తెలియదు నాకు రమ్య కొంచెం ఆ వైబ్ అయితే ఇవ్వలేదు. బికాస్ కళ్యాణ్ని ఆ అమ్మాయిలు పిచ్చోడు, అదే నేనైతే ఇలా కొట్టేదాన్ని అలా అనేదాన్ని అంటుంది. అంత సీన్ లేదండి. కళ్యాణ్ చాలా స్మార్ట్ ప్లేయర్. కళ్యాణ్కి తెలుసు ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు. అండ్ ఫర్ మీ కళ్యాణ్ ఈజ్ వెరీ 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 ఫెయిత్ఫుల్ అనమాట. ప్రియాతో ఉన్న విషయంలో కానీ శ్రీజతో ఉన్న విషయంలో కానీ 100% ఫెయిత్ఫుల్గా, ట్రస్ట్ వర్దీగా సపోర్ట్ అంటే సపోర్ట్ ఇస్తాడు. సో కళ్యాణ్ని తను అలా అనడం నాకు నచ్చలేదు. అండ్ తను ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే మాటలు, డిమోన్ని తక్కువ చేసి అంటే ఎదవా, రే చెత్తనాకుడు, ఈ మాటలన్నీ కూడా ఆ ఫౌల్ లాంగ్వేజ్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. సో దట్ ఈస్ వెరీ రాంగ్ అనమాట. అది నేషనల్ టీవీ, అందరికీ రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. దట్ ఈస్ ద బేసిక్ సెన్స్ దట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్. తను ఎందుకనో తనకి ఆ సెన్స్ లేకుండా పోయింది రమ్యకి. నాకు అది నచ్చలేదు. అండ్ అన్నిటికీ గూడుపుటాని చేయాలి అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది. వెరీ కన్నింగ్ అనిపించింది. ఆయేషా కూడా వెరీ 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 కన్నింగ్. సో ఈ 2 గర్ల్స్ ఇద్దరు కన్నింగ్గానే ఉన్నారు. పాపం శ్రీనివాస సాయి చాలా మంచి స్మార్ట్ ప్లేయర్ అనుకున్నాను. మొన్న నామినేషన్స్ అప్పుడు కూడా గేమ్ చేయాలనుకున్నాడు, అది వర్కౌట్ అవ్వలేదు తనకి. ఈ రమ్యతో కలిసి రమ్య నువ్వు లేకపోతే నేను గేమ్ ఆడలేను, నేను డిప్రెస్ అయిపోతాను, సాడ్ అయిపోతాను అంటున్నాడు. ఎందుకు ఆ అబ్బాయి రమ్య గురించి అంత హోప్స్ పెట్టుకున్నాడో నాకైతే తెలియదు. కానీ రెండో హరీష్ గారిలో అనిపిస్తున్నాడు ఈ అబ్బాయి నాకు. బికాజ్ ఓవర్గా ఆలోచించేసి, ఓవర్గా థింక్ చేసేసి ఉన్న గేమ్ని కూడా చెడగొట్టుకుంటున్నాడు. ఫిజికల్ వచ్చినా ఆడలేకపోతున్నాడు, అలానే స్మార్ట్గా కూడా చేయలేకపోతున్నాడు. సో ఈరోజు కీస్ ఓపెన్ చేసే కెప్టెన్సీ టాస్క్లో కూడా హీ వాజ్ నాట్ గుడ్ ఎట్ హిజ్ ఓన్ థింగ్ అనమాట. సో ఈ ఓవర్ థింకింగ్లోనే తను ఇది పోతుంది. సో మన ఇమాన్యుయల్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఇమాన్యుయల్ని దివ్య పిలుస్తుంది. వెంటనే ఎందుకు బ్రో మాట్లాడినెవరో, మీరు ఒకటైపోతారా, మాతో మాట్లాడకూడదా అంటాడు. సో ప్రతి చిన్నది గుడ్డికి ఈకలు లాగినట్టుగా ఉంటే కష్టం కదండి, యూ హ్యావ్ టు మింగిల్ అనమాట. సో అది జరగట్లేదు. అలాంటి మాస్క్స్ లేదా అలాంటి షో అప్ బిహేవియర్ ఎన్నో రోజులు దాగదు. ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఈ అబ్బాయి ఏంటి అనేది అనమాట. సో ఆ విషయంలో నాకు శ్రీనివాస్ నచ్చలేదు. అండ్ నిఖిల్ వచ్చేసి అటు ఇన్నసెంట్ అని చెప్పలేను, ఇటు స్మార్ట్ అని చెప్పలేను. నాకెందుకో అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి తనుజతో ఫ్రెండ్షిప్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు తన గేమ్ కంటే కూడా అని అనిపించింది. అండ్ కాకపోతే తను ఆడిన గేమ్లో పాపం ఐ మస్ట్ సే తనకి సపోర్ట్ అయితే దొరకలేదు. గౌరవ్కి దొరికిన సపోర్ట్ ఓల్డ్ కంటెస్టెంట్స్ నుంచి కూడా తనకి సపోర్ట్ దొరకలేదు. అండ్ 100% తనుజ హ్యాడ్ ప్లేడ్ అ బిగ్గర్ గేమ్. తను ఎవరెవరైతే పిలిచిందో ఆ పిలిచిన పర్సన్స్ వల్లే ఆ గేమ్ డిసైడ్ అయిపోతుంది. సో దాట్ వే గౌరవ్ని ఓల్డ్ కంటెస్టెంట్స్గా వీళ్ళందరూ చూస్ చేసుకొని ఇట్స్ అ స్మార్ట్ చాయిస్ అని చెప్పాలి. బికాస్ అందువల్లే కదా వాళ్ళు గౌరవ్ సుమన్ని చూస్ చేసుకున్నాడు. అండ్ వాళ్ళలో ఒక మెంబర్ కెప్టెన్ అయ్యాడు. సో అది కూడా ఒక ఇన్ ఎ వే వాళ్ళకి హెల్ప్ అనమాట. సో మన బిగ్ బాస్కి బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్తారు కదా. సో తనుజ ప్లే చేసిన ఈ గేమ్కి
ఎండ్ రిజల్ట్ మన సుమన్ గారు కెప్టెన్ అవ్వడం, లేకపోతే ఈ మాధురి ఆయేషా ప్లాన్ చేసినట్టు అందరూ వైల్డ్ కార్డ్సే కెప్టెన్ అయ్యి ఉంటే మన ఓల్డ్ వాళ్ళని చావగొట్టేవాళ్ళు. సో ఇన్ అవే మంచిది, మాధురికి ఆయేషా లాంటి వాళ్ళకి రాకపోవడం మంచిది. అమ్మ బాబాయ్ ఈవిడ ఇలానే ఇప్పుడే పెద్ద బిగ్గర్ బాస్లో బిహేవ్ చేస్తుంది మాధురి, రేపొద్దునే కెప్టెన్ అయిపోయి ఉంటే ఎలా ఉండేదో, బుర్ర తినేసేది అనిపించింది. సో దట్ ఈస్ హర్ అనమాట. సో దిస్ ఇస్ ద వైల్డ్ కార్డ్స్ స్టోరీ. అండ్ మన ఓల్డీస్ దగ్గరికి వస్తే, ఓ మై గాడ్, భరణి గారు సెల్ఫ్ డబ్బా కొడుతూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ భరణి గారి రిలేషన్షిప్ గురించి అడగడం, ఆయన చావగొట్టడం. సో ఈ వీక్ అంతా అదే విని 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 తలనొప్పి వచ్చింది. అండ్ వాళ్ళ కోసం ఆయన వచ్చి మన ఇద్దరు డాటర్స్ దగ్గర చెప్తాడు, నేను నా నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి, నేను లేకపోతే ఏముంది, మాట్లాడకపోతే ఏముంది అంటాడు. దివ్య ఘోరంగా ఏడ్ చేస్తుంది. ఎవరన్నారు అలా అని చెప్పి ఆయనతో గొడవకి వెళ్తుంది. ఒక రోజంతా కూర్చుంటుంది. నిన్న కూడా ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని తెగ మాట్లాడేస్తుంది, మీరు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, నాతో మాట్లాడట్లేదు అని. అది కొంచెం ఫూలిష్గా అనిపించింది. బికాస్ ఫూలిష్గా ఎందుకు అనిపించిందో చెప్తాను, ప్లీజ్ మీరందరూ కామెంట్స్ చేయడానికన్నా ముందే. తను రాగాల్నే డీమన్ రీతు వాళ్ళతో ఒక 1-2 వీక్స్కి ఇంత రిలేషన్ అయిపోతుందా అని చెప్పిన వ్యక్తి భరణి గారి విషయంలో అంత ఇదిగా ఎందుకు అయిపోతుందో నాకు తెలియదు. బికాస్ తనుజ మూవ్ ఆన్ అయిపోయో లైట్ తీసుకోనో అప్పుడప్పుడు రివర్స్ స్ట్రాటజీ స్టార్ట్ చేసింది. తనుజ నాన్న అని అన్ని ఎక్కిరించిన దగ్గర నుంచి తను కూడా నాన్న అని మళ్ళీ క్లోజ్ అయిపోయి భరణి గారికి ఆ స్పేస్ లేకుండా ఆయనకి కౌంటర్, అంటే ఈయన ఎక్కడ మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మనకి ఇబ్బంది అనుకున్నారో ఏమో తెలియదు, ఇద్దరు ఆయనతోనే ఉండాలనుకుంటున్నారు అనమాట, దివ్య అండ్ తనుజ. సో అట్లీస్ట్ తనుజ ఈజ్ మెయింటైనింగ్ దట్ స్పేస్ అనమాట. ఈ అమ్మాయి మాత్రం ఈయన పట్టుకొని చావగొడుతుంది. నాకు ఎందుకురా ఈ అమ్మాయి ఇలా అయిపోయింది అనిపించింది. బికాజ్ మొన్నటి వరకు ఉన్న దివ్య వేరు, ఇప్పుడున్న దివ్య వేరు. దయచేసి మనిషి సిచ్యువేషన్ బట్టి మారుతున్నారు, అర్థం చేసుకోండి. కానీ ఆ మనిషిలో ఒక రియాలిటీ అనేది ఉంటుంది. దివ్య శ్రీజ విషయంలో బిహేవ్ చేసిన దాన్ని నేను ఎప్పటికీ క్షమించలేను. అండ్ ఆ పాయింట్ నాకు నచ్చలేదు కూడా. సో ఇప్పుడు సడన్గా మాధురి గారు దివ్యని అనేసేవరకు మాధురి విలన్ అయిపోయి దివ్య అమాయకురాలు అయిపోయిందని మాత్రం దివ్యకు ఓట్లు వేయకండి. తనకి ఆ జాలి ఓట్లే ఎక్కువ పడిపోతున్నాయి మాధురి గారి వల్ల. దయచేసి ఓట్లు వేసేవాళ్ళు కొంచెం తన గతం గుర్తు చేసుకొని ఎలా బిహేవ్ చేసిందని చెప్పండి. అదేదో సామెత ఉంటుంది కదా, జింక ఎగరలేక కాదు కాలం కలిసిరాక అన్నట్టు. ఆ అమ్మాయి మంచిదైపోయి బిహేవియర్ అలా ఉందని మాత్రం కాదండి, కాలం కలిసిరాక మన దివ్య అలా ఉంటుంది. సో దయచేసి ఓట్లు వేసేవాళ్ళు మాత్రం చూసి తనకి ఓట్లు వేయండి. అండ్ నా విషయానికి వస్తే నాకు దివ్య స్టిల్ నెగిటివ్ వైబ్ అనే చెప్తాను. బికాజ్ ఒక మనిషిని ఆ బేసిక్ కన్సిడరేషన్, ఇప్పుడు కళ్యాణ్తో తెగ మాట్లాడేస్తుంది తన అవసరానికి. మాట్లాడితే వచ్చేసి చెప్పేసి ఏంటి బాబోయ్ వీళ్ళు మెంటలోళ్ళ అన్నారు, ఒక్కొక్కరు ఒక పాయింట్ మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి ఇలా అన్నారు, వాళ్ళు మాట్లాడేది మాట్లాడుకుంటారు, అనుకునేది అనుకుంటారు, మనం ఎక్స్ప్లెయిన్ చేసి వేస్ట్ అది ఇది అని సోచ్ చెప్తుంది. మరి ఎన్ని రోజులు పాప ఎలా ఉందండి, ఆ అమ్మాయి కూడా అలానే ఉంది కదా, శ్రీజ కూడా మనిషే కదండి. శ్రీజ విషయంలో అంత రూడ్గా బిహేవ్ చేసి నేను చేసేది నాకు తెలుసు, నీకు అసలు అంత నీ గురించి నువ్వు అంత అనేసుకోకు శ్రీజ, నువ్వు నా లైఫ్లో ఏం ఇంపార్టెంట్ కాదని ఇంత సోది చెప్పిన మనిషి ఇప్పుడు ఎలా కళ్యాణ్కి అంత దగ్గర అయిపోయింది. ఈ కళ్యాణ్ ఎలా ఆ విషయం మర్చిపోయాడో నాకు అర్థం కాలేదనమాట. సో ఐ కుడెంట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. జస్ట్ ఒక 4-5 డేసే అయ్యింది దివ్య గారి బిహేవియర్ మారడానికి. సో ఆ ఫ్రెష్ మెమరీ నాకు ఇంకా ఉందనమాట. తను శ్రీజ విషయంలో బిహేవ్ చేసింది. నేనైతే అంత ఈజీగా ఆ విషయంలో తను ఫర్గివ్ చేయలేను. బికాజ్ మారచ్చు ప్రతి ఒక్క అదే కదా, నేను ఈరోజు ఈ పని చేస్తే రేపు నాకేమవుతుందనే ఆలోచన జ్ఞానం లేకుండా చేస్తే ఇలానే ఏడుస్తుంది అనడానికి దివ్య అదే క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. సో నాకు ఈ విషయంలో దివ్య మీద ఏం సింపతి లేదు. దయచేసి ఓట్లు వేసే వాళ్ళు ఎవరైనా కానీ దివ్య మీద సింపతి అప్పుడే చూపించకండి. ఇదే బిహేవియర్ ఒక 2-3 వీక్స్ సస్టైన్ అయితే ఓకే, అప్పుడు టైం బాగా అలా బిహేవ్ చేసిందని అనుకోవచ్చు. అంత త్వరగా అయితే మీరు మనసులు మార్చుకోకండి, అది వరకు నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ తనుజ, రీతు, డీమన్, కళ్యాణ్ ఎప్పుడు ఉండేదే ఆన్ అండ్ ఆఫ్గా వీళ్ళ మధ్య కూడా ఈ రమ్య, ఆయేషా వచ్చి మెరుపు తీగలా వెళ్ళిపోతున్న ప్రతిసారి ఫ్రిక్షన్ అయితే ఉంది. భరణి గారు అసలు వెరీ సైలెంట్ అయిపోయారు. ఆయన ఎక్స్ప్లెనేషన్ తప్పితే గేమ్ అంటూ ఏం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వీక్ అసలు గేమ్స్ ఆడడానికి కూడా పాపం ఆయనకి ఛాన్స్ రాలేదు. ఇమ్మాన్యుల్ అయితే అసలు మెరుపు తీగ అయిపోయాడు. ఈవెన్ రాము అట్లీస్ట్ ఆయేషాతో ఒక లింకప్ పెట్టుకోవడానికి ట్రై చేసినట్టు బిహేవ్ చేశాడు, అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. అండ్ ఇమ్మాన్యుల్ అండ్ సంజన గారికి అసలు స్కోప్ రాలేదన్నమాట ఈ వారం. అండ్ మన రాము, సుమన్ గారు ఆఖరికి బర్నీ గారు శిష్యులైన వాళ్ళిద్దరు కెప్టెన్ అయిపోయారు, కానీ ఈయన అవ్వలేదు. ఈయన ఈయన గేమ్ మార్చుకోకపోతే ఈ వారం ఆయన ఎలిమినేట్ అయిపోవడానికి అసలు డౌటే లేదు. కానీ ఏమో ఓట్స్ ఎందుకో డీమన్కి తక్కువ ఉన్నాయి అంటున్నారు. ఐ విష్ బర్నీ గారు దివ్యానో వెళ్ళిపోతే గేమ్ ఏమన్నా మారొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. సో మీలో ఎంతమంది ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ చెక్ చేయండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక ఫుల్ వీడియో వస్తుంది. 100% నేను 2 or 3 షార్ట్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి, నో మ్యాటర్ వాట్ ఐ యామ్ డూయింగ్. సారీ, ఈ 1 week నాకు కొంచెం ఇబ్బంది అయిందనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.